అందరికీ నమస్కారం. ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇక ప్రమాణ స్వీకారం చేయటం ఒకటే లేటు. కానీ సీఎం ఎలా అవుతున్నారు ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సింది. డీఎంకే కూటమిలోని పార్టీల సపోర్ట్‌తో అవుతున్నారు. ఇప్పుడు కమ్యూనిస్టులు విజయ్‌కి మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ మద్దతిస్తుంది. ఐయూఎంఎల్ మద్దతిస్తుంది. వీసీకే పార్టీ మద్దతిస్తుంది. ఈ పార్టీలన్నీ డీఎంకే కూటమిలో భాగం. వీళ్ళు డీఎంకేతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళి డీఎంకే ఓట్లు కూడా వీళ్ళకి పట్టడం వల్ల వీళ్ళు ఇన్ని స్థానాలు సంపాదించారు. వీళ్ళ గెలుపులో డీఎంకే పాత్ర కూడా ఉంది. ఈ పార్టీలన్నీ ఇప్పుడు విజయ్‌తో జట్టు కట్టాయి. అయితే ఈ జట్టు కట్టిన పార్టీల్లో ఒక్క కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలన్నీ స్టాలిన్‌కి చెప్పే జట్టు కట్టాయి. డీఎంకే అధినేత స్టాలిన్‌కి చెప్పే జట్టు కట్టాయి. ఏమంటే మరి వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. మీరు ఓకే అంటే మీకు ఇబ్బంది లేదు అనుకుంటే మేము విజయ్‌కి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామన్నప్పుడు మీ ఇష్టం, మీ పార్టీలో మీరు వైఖరి తీసుకోండి, నేను ఎక్కడ ఇబ్బంది పెట్టను అన్నారు. ఒక కాంగ్రెస్ విషయంలో మాత్రం డీఎంకే చాలా కోప్పడింది. ఎందుకంటే చెప్పా పెట్టకుండా పోయి ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే పోయి విజయ్‌తో జట్టు కట్టింది. నిన్నటిదాకా స్నేహితుడిగా ఉన్నోడికి గౌరవంగా ఒక మాట చెప్పి వెళ్ళాలనేటువంటి కామన్ సెన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ పాటించలేదు. ఆడపోతే మంత్రి పదవులు వస్తాయి అనుకున్నారు, పోయారు. అంటే ఇక్కడ మొత్తం తమిళనాడు రాజకీయంలో ఎవరి బుద్ధి ఏంటి అనేది బయటపడింది. ఒకేపేమో అన్నాడీఎంకే పదవుల కోసం గేమ్ ఆడింది. గవర్నర్ ద్వారా రాజకీయం నడిపించింది. అక్కడ అన్నాడీఎంకే బుద్ధి బయటపడింది. తర్వాత చిన్న చిన్న పార్టీలు వాళ్ళు వీసీకే పార్టీ వాళ్ళ పదవులు డిమాండ్లు పెట్టి వాళ్ళ బుద్ధిని వాళ్ళు బయట పెట్టుకున్నారు. అదే క్రమంలో హుందాగా వ్యవహరించి తన మద్దతుదారులు తనతో కలిసి ఎన్నికలకు వెళ్ళిన వాళ్ళు విజయ్కి మద్దతు ఇస్తేనే విజయ్ అధికారంలోకి వస్తాడు కాబట్టి అక్కడ ఒక రాజ్యాంగ సంక్షోభం ఉంది కాబట్టి దాన్ని తెరదించడం కోసం ఒక స్టేట్స్మెన్ హోదాలో ఒక పద్ధతిగా తన మిత్రులకి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి మీరు ఎవరితో కావాలంటే వాళ్ళతో పొత్తు పెట్టుకుని ఎక్కడ అడ్డు చెప్పను అని ఒక ఫ్రీడమ్ ఇచ్చి స్టాలిన్ తన గౌరవాన్ని తన పెద్దరికాన్ని కాపాడుకున్నాడు. అదే క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీలు మాకు మంత్రి పదవులు అవసరం లేదు, మేమేమీ డిమాండ్ చేయట్లేదు, మేము డిఎంకే కూటమిలో ఉన్నాం కాబట్టి మేము టైం తీసుకొని ఆలోచించుకున్నాం తప్ప ఇక్కడ రాజ్యాంగ సంక్షోభం వచ్చింది కాబట్టి నీకు మద్దతు ఇస్తున్నాం తప్ప మాకు ఒక మంత్రి పదవి అవసరం లేదు, మా డిమాండ్లు ఏమీ లేవు, మేము ప్రతిపక్షంగానే ఉంటాం, టెక్నికల్గా మాత్రం ప్రభుత్వం ఏర్పడాలి కాబట్టి నీకు మద్దతు ఇస్తున్నాం, ఇక్కడ రాజ్యాంగ సంక్షోభం ఉంది కాబట్టి నీకు మద్దతు ఇస్తున్నాం, మేము డిఎంకే కూటమిలోనే ఉంటాం, నీకు ప్రతిపక్షంగానే ఉంటాం, ప్రజా ఉద్యమాలే చేస్తాం, మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం కాము, కానీ టెక్నికల్గా మాత్రం మేము లెటర్ ఇస్తాం, ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పాల్సిన చోటు చెప్తాం, మీ ప్రభుత్వం నిలబట్టడానికి మేము కారణం అవుతాం, ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగ సంక్షోభం రావద్దు కాబట్టి, అందులోనూ విజయాన్ని ఇబ్బంది పెడుతున్నట్టు క్లియర్గా కనపడుతుంది కాబట్టి. ఇది కమ్యూనిస్ట్ పార్టీలు. నిజంగా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు తమ గొప్పతనాన్ని చాటుకున్నాయి, డిఎంకే తన పెద్దరికాన్ని చాటుకుంది, దానివల్ల ఇలా విజయ ప్రభుత్వం నిలబడుతుంది. అంటే మొత్తంగా తమిళనాడులో జరిగిన పరిణామాలతో ఎవరి బుద్ధి ఏంటి, ఏ పార్టీ నేచర్ ఏంటి చాలా క్లియర్గా అర్థమైపోయింది. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.